వరుసగా రెండో రోజు కాంగ్రెస్ రివ్యూ మీటింగ్ కొనసాగుతోంది. కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో సమీక్ష జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో మీనాక్షి నటరాజన్ భేటీ అవుతున్నారు. నిన్న ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, జహీరాబాద్, మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులతో భేటీ అయిన మీనాక్షి ఇవాళ చేవెళ్ల, మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశం కానున్నారు. నియోజకవర్గ అంతర్గత సమస్యలు, స్థానిక ఎన్నికల్లో పార్టీ బలాలపై ఈ భేటీలో సమీక్షించనున్నారు. అలాగే ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో ఉన్న స్పందన గురించి నియోజకవర్గ అభ్యర్థులతో మీనాక్షి నటరాజన్ చర్చించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్. హరీష, మీనాక్షి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుసగా ఈ రోజు రెండో రోజు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. వరుసగా పార్లమెంటు నియోజకవర్గాల వారిగా గత అసెంబ్లీ ఎన్నికలు ఎవరైతే పోటీ చేశారో వారందరూ కూడా పిలిచి మాట్లాడుతున్న పరిస్థితి. నిన్న దాదాపు 7 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ రోజు 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులకు మాత్రమే టైం షెడ్యూల్ అయితే ఫిక్స్ చేసుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించేది జై హింద్ కార్యక్రమం, ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో ఆమె కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి నిర్ణయించారు. అయితే దానికి సంబంధించిన నేపథ్యంలో ఈ రోజు కేవలం 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులతో మాత్రమే 1-to-1 నిర్వహిస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ 1-to-1లో భాగంగా పార్టీకి సంబంధించిన అంశాలు కానీ అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన అంశాలన్నిటి కూడా ఆమె వారితో ఆరాధిస్తున్న పరిస్థితి ఉంది. అయితే వారికి ఎవరైతే అభ్యర్థులు వస్తున్నారో వారికి సంబంధించి కూడా ఏమైనా విషయాలు చెప్పుకోవాలనుకుంటున్నారా, లేదంటే కనుక ఏమైనా అవసరాలు ఉన్నాయా ఏంటి అనే దానిపైన కూడా ప్రధానంగా ఆరాధిస్తున్నారు. ఎందుకంటే త్వరలో పార్టీకి సంబంధించిన పోస్టులు, కీలకమైన పోస్టులు కూడా వేసే అవకాశం ఉంది. కాబట్టి దానిలో సంబంధించి కూడా చాలా వరకు నియోజకవర్గాల వారిగా అదేవిధంగా ముఖ్యమైన నేతలందరినీ కూడా అకామిడేట్ చేయాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించి ఎమ్మెల్యేల పోటీగా చేసిన అభ్యర్థులందరినీ కూడా వారి నుంచి సమాచారం కూడా సేకరిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎవరైనా వారి అనుచరులు కానీ ముఖ్యమైన వారు ఎవరైనా ఉంటే వారికి పార్టీలో అకామిడేషన్ కానీ అదేవిధంగా త్వరలో నియమించబోయే కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించిన వాటిపైన కూడా వారి నుంచి సమాచారం సేకరిస్తున్నారు. వీటితో పాటు నియోజకవర్గాలకు సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి వాటిపైన కూడా ఆరాధిస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద వీటినన్నింటినీ కూడా తీసుకున్న తర్వాత పార్టీ అధిష్టానానికి ఇవ్వాలని చూస్తుంది. ఎందుకంటే త్వరలో క్యాబినెట్ ఎక్స్పెన్షన్ కానీ అదేవిధంగా పార్టీకి సంబంధించిన 1-2 డేస్లలో కమిటీలు కూడా వస్తున్నాయి. వీటికి సంబంధించి కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండేందుకు అందరి అభిప్రాయాలు సేకరించాలనే ఆలోచనతోటి ఆమె అందరి అభిప్రాయాలు సేకరిస్తుంది. అయితే ఈ రోజు 2 నియోజకవర్గాల పార్లమెంట్కి సంబంధించిన అభ్యర్థులను అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మిగతా వారిని అంతా కూడా రేపు కూడా తీసుకునే అవకాశం. సో మొత్తం మీద ఆమె ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దాదాపు వారం రోజుల పాటు ఇక్కడే ఉండే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం దీనికి సంబంధించి కమిటీలు వచ్చిన తర్వాత కూడా ఎవరైనా డిసప్పాయింట్ కాకుండా వారితో కూడా మాట్లాడేందుకు ఆమె ఇక్కడే ఉండే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తం మీద ఈసారి దీనికి సంబంధించి పార్టీ పటిష్టత కానీ అదేవిధంగా బలోపేతంతో పాటు కమిటీలు కానీ అంశాలకు సంబంధించి కానీ క్యాబినెట్ ఎక్స్పెన్షన్ అదేవిధంగా కార్పొరేషన్ ఇవన్నిటి కూడా వరుసగా వేయాలని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చిన నేపథ్యంలో వీటిని మీనాక్షి నటరాజన్ భేటీ కూడా ప్రాధాన్యత చేకూరిందని చెప్పొచ్చు. హరీష, ప్రతాప్, అంటే ఇవాళ ముఖ్యంగా ఏ పార్లమెంటు పరిధిలోని నేతలతో మాట్లాడబోతున్నారు, అలాగే సమీక్ష సమావేశాలు ఎన్ని రోజుల పాటు కొనసాగనున్నాయి? ఈరోజు ప్రధానంగా మహబూబ్ నగర్, చేవెళ్ల ఈ 2 పార్లమెంట్కు సంబంధించి వాటిపైన కూడా ఈరోజు అభ్యర్థులకు అయితే వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా 9:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ఈరోజు టైం షెడ్యూల్ ఫిక్స్ చేశారు. ఈ టైంలో మాత్రమే ఈ 2 పార్లమెంట్కు సంబంధించిన వాటిని ఈరోజు రివ్యూ చేయబోతున్నారు. నిన్న చూసినట్లయితే ఆదిలాబాద్తో మొదలు పెట్టుకుంటే మల్కాజ్గిరి వరకు మొత్తం 7 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారో వారితో నిన్న ముఖాముఖి చేయడం జరిగింది. వారితో ప్రధానంగా ఇదే అంశాలపైన కూడా డిస్కస్ చేస్తూ వారికి ఎవరెవరికి ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి, ఎంత ఉన్నాయని చెప్పేసి దానిపైన కూడా వారితో డిస్కషన్ చేస్తుంది. వారు చెప్పేటి నోట్ చేసుకోవడంతో పాటు వారు ఇచ్చే ఎవరైతే ఉన్నాయో వారి కంప్లైంట్కి సంబంధించి కానీ వారి అభిప్రాయాలకు సంబంధించిన నోట్ కూడా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. వీటిని అన్నిటి కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటామని చెప్పేసి ఒక అష్యూరెన్స్ ఇస్తున్నారు. అయితే నిన్న 7 నియోజకవర్గాలు జరిగాయి. ఈ రోజు 2 నియోజకవర్గాలు, మొత్తం 9 నియోజకవర్గాలతో మిగతా 17 నియోజకవర్గాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వారిని కూడా వరుసగా రేపు ఎల్లుండి కూడా అట్లా టైం షెడ్యూల్ చేసుకొని దాదాపు వారం రోజుల పాటు ఇక్కడే ఉండాలని చెప్పేసి ఆమె నిర్ణయించుకుంది. కాబట్టి ముఖ్యంగా 1-2 డేస్లలో కమిటీలు అన్ని కూడా ఫిక్స్ చేసి, అంటే ఈ 1-2 డేస్లలో వీటన్నిటి కూడా మిగతా పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులతో అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత వాటి చెప్పినవి ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటి కూడా తీసుకొని ఫస్ట్ మొట్టమొదటిగా పార్టీ కమిటీలు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా జనరల్ సెక్రటరీ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ అవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ల మినహా మిగతా కమిటీలు అన్నిటి వేయాలని చెప్పేసి అధిష్టానం భావిస్తుంది. వీటికి సంబంధించి గతంలో చూసినట్లయితే అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 1-2 అట్లా కొందరు ముఖ్యమైన నేతలంతా కూడా పికప్ చేశారు. కాబట్టి ఎవరైనా మిస్ అయ్యారా, లేదంటే కనుక కమిటీలలో ఉన్న వారిలో క్యాపబిలిటీ ఉన్నవారు ఉంటున్నారా లేదా అనేది వాటిని అన్నిటి కూడా
క్రాస్ చెక్ చేసుకుంటున్న పరిస్థితి. వీటితో పాటు క్యాబినెట్ ఎక్స్పెన్షన్ సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా అందరూ వస్తున్నారు కాబట్టి ఎవరైతే ఆశావాళ్ళు ఉంటున్నారో వారందరూ కూడా క్యాబినెట్ ఎక్స్పెన్షన్ సంబంధించి క్యాబినెట్ లో స్థానం ఆశిస్తున్న వారందరూ కూడా తమ అభిప్రాయం కూడా మీనాక్షి నటరాజన్ చెప్తున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు 6 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి వెళ్ళి ఆమెకి మీనాక్షి నటరాజన్ కు వివరించి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కానీ మాదిగ సామాజిక వర్గానికి ఎందుకు ఇవ్వాలి, ఏ ఉద్దేశంతో ఏందనే దానికి సంబంధించి కూడా ఆమెకు ఒక నోట్ ఇవ్వడం జరిగింది. వీటిని దృష్టిలో పెట్టుకుని అంతా కూడా ఫర్దర్ స్టెప్ సంబంధించి అట్లా మొత్తం మీద ఎవరెవరైతే వారికి అభిప్రాయాలు ఉంటున్నాయో ఎవరెవరికైతే ఏ అయితే ఆలోచనలు ఉంటే వాటి అన్నింటిని కూడా ఆమెతో షేర్ చేసుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే కమిటీలతో పాటు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ కూడా చాలా కాలం నుంచి పెండింగ్ లో పడుతూ వస్తున్నాయి. మొదట్లోనే కేవలం ఒక 38 మాత్రమే కార్పొరేషన్ చైర్మన్ వేయడం జరిగింది. మిగతా చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి అధిష్టానం భావిస్తుంది. కాబట్టి వాటికి సంబంధించిన వాటిపైన కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎమ్మెల్యేలు చెప్తున్న వాటిని అన్నింటి కూడా నోట్ చేసుకొని అధిష్టానానికి వివరించి వీటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసే విషయంలోనే ఎవరెవరైతే పార్టీకి పనిచేశారో వారికి మాత్రమే న్యాయం జరిగే విధంగా కృషి చేస్తారంటూ కూడా మీనాక్షి నటరాజన్ అందరికీ హామీ ఇస్తున్న పరిస్థితి. హరీష్, థ్యాంక్ యూ ప్రతాప్.